ఖమ్మం జిల్లాలో వీధి కుక్కల బెడద మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో ఓ కుక్క దాడిలో 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆడుకుంటున్న చిన్నారి శశీంద్రపై కుక్క ఒక్కసారిగా దాడి చేసి ముఖంపై తీవ్ర గాయాలు చేసింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించిన అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి తరలించగా ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో వీధి కుక్కలు కోతుల బెడద పెరుగుతోందని, పిల్లలు ఒంటరిగా స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గ్రామాన్ని రక్షించాలని కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వీధి జంతువుల నియంత్రణపై మళ్లీ చర్చ మొదలైంది. రమాదేవి, మాది కోయచిలక. మా బాబు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఉండి ఆడుకుంటుంటే కుక్కొచ్చి బాబుని కరిచింది. ఇక్కడ బుగ్గ మొత్తం కొరికేసి కాలు పిక్క కూడా పట్టి కొరికేసింది. 2-3 రోజుల నుంచి అది బాగా చికాకు చేసి తిరుగుతుంది. నేను చూసుకోలేదు. బాబుని కరిచిన వెంటనే అదే రోజు అదే టైంకి ఇంకొక ఇద్దరిని కూడా కరిచింది. మా బాబుకి సర్జరీ కూడా అయింది. ఒక బాబు పెద్ద బాబు 18 సంవత్సరాలు ఉంటే, ఇంకొక అతను కూడా పెద్ద వయసు అతను. ఇద్దరికి కరిచింది. సర్జరీ చేశారు. ప్రస్తుతానికి టైం పట్టిద్ది అన్నారు. పత్యం చేయాలన్నారు. వర్షంలో తడవకూడదని చెప్పారు. స్కూల్ కి పంపించాలంటే మాకు భయపడే పరిస్థితి వచ్చింది. కోతుల బెడద కూడా మా ఊర్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ కుక్కల వల్ల కూడా చాలా భయపడుతున్నాం. స్కూల్ కి పంపించాలంటే పిల్లల్ని స్కూల్ కి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా వచ్చి కరుస్తున్నాయి కుక్కలు. మాకు చాలా సమస్యగా ఉంది సార్. మాది కోయచిలక, రఘునాథపాలెం మండలం, ఖమ్మం. మాకు కోతుల బెడద కుక్కల బెడద లేకుండా పిల్లలు సురక్షితంగా. మా గ్రామంలో పిచ్చి కుక్కలు 2 రోజుల క్రితం ఒక 3 కరిచినాయండి. ఒక అబ్బాయికి మూతి పీకింది, ఒక ఇద్దరిని కాళ్ళు చేతులు కరిచింది. అయితే వాళ్ళు ఆ పిల్లగాడికి సర్జరీ చేశారు. అలాగనే కోతులు కూడా బెడద బాగుంది. ఊళ్ళో గ్రామంలో కూడా ప్రజలు మమ్మల్ని కోతులు పట్టేయండి, కుక్కలు పట్టేయండి అనేది మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం ఒప్పుకోకపోయినా మా ప్రజల కోసం మేము కోతుల్ని కానీ కుక్కలు కానీ పట్టి ఇటైనా దూరంగా అడవిలో తీసుకుపోయి వదలాలని మా